నమస్తే రమ్మగారు, ఉగాది శుభాకాంక్షలు. నమస్తే జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా మనం రకరకాల వంటలు చూపిస్తా ఉన్నాం కదా రమ్మగారు. అందులో భాగంగా ఈ రోజు ఏ వంటకం చూపిస్తున్నాం? హల్వా పూరి చేద్దాం. హల్వా పూరి. హల్వా పూరికి ఏదైనా ఒక కొలత ఉండాలి జయ. అయితే దీంతో 3 గ్లాసులు మనకి పిండి కావాలి, పై పిండి. ఓకే. 2 గ్లాసులు గోధుమ పిండి, 1 గ్లాస్ మాత్రమే మైదా పిండి వేసుకుని ముందు పిండి కలుపుకుందాం. ఓకే. 1 స్పూను లేదా 2 స్పూన్లు కొంచెం అంత రవ్వ వేస్తే ఏంటంటే క్రిస్ప్గా వస్తాయి కరకరలాడుతూ. దీంట్లో 2 స్పూన్ల నెయ్యి, 1 చిటికెడు ఉప్పు కూడా వేసేయ ఇందులో. ఓకే. మనం కొట్టి గోధుమ పిండితోటే ఎందుకు చేయము, మైదా పిండి ఎందుకు కలుపుతాము అడుగుతారు చాలా మంది. దీనికి కొంచెం సాగాలి, కాస్త ఏమంటారు మన పరోటా లాగా కవరేజ్ కావాలి, అందుకని మైదా అవసరం అన్నమాట. ఇది మన గోధుమ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి, కాస్త అంటుకుంటూ ఉండాలన్నమాట. దీని మీద ఏం చేద్దంటే ముందు మనం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసాం కదా, 1.5-2 స్పూన్ల నూనె వేసుకోండి. దీని మీద నూనె వేసి ఈవెన్గా అంతా పట్టేలాగా చేసి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఓకే అండి. ఈ లోపు మనం హల్వాని చేసుకుందాం. హల్వా చేసుకుందాం. చేద్దాం. ఇప్పుడు చూడు, చిన్న గ్లాస్ రవ్వ. ఓకే. ఈ గ్లాస్తో, గ్లాస్ రవ్వ అయితే గ్లాసున్నర పంచదార. ఓకే. 3 గ్లాసులు నీళ్లు. ఓకే. ఇదిగో 1కి 3 నీళ్ళు పోసేస్తున్నాం. తర్వాత గ్లాసున్నర పంచదార. నీళ్లు ఇంకా పెంచుకోవచ్చు జయ, మెథడు. ఇవి 4 నీళ్లు పోసామనుకో, పంచదార ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. నువ్వు 4 పోసిన కొందికి రవ్వ ఒదుగొస్తుంది. నీళ్లు తక్కువ పోస్తే ఎక్కువ అవదు, ఇది నీళ్లు పడాలన్నమాట. పంచదార కరిగి ఈ పాకపు నీళ్లు కలపెళ్లాడుతుండగా మనం రవ్వ పోసేస్తామన్నమాట. జీడిపప్పులు చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి. ఎంత బుజ్జి బుజ్జి ముక్కలు చేసామో చూడండి. చిన్న ముక్కలు చేసి వేయించి పక్కన పెట్టుకోండి. ఇవి హల్వాలో వేస్తే ఏంటంటే మనకి హల్వా పూరీలో అక్కడక్కడ జీడిపప్పు కూడా తగులుతుంటే బాగుంటుంది. కరిగిపోయింది చూడు పంచదార. పంచదార పోసినప్పుడు టక్కి వదిలేసి అటు ఇటు వెళ్ళకండి, అదే కరుగుతుంది అనుకోద్దు, గడ్డ కట్టేసి బాగుండదు. ఓకే. అందుకని కలుపుకోవాలి. ఒక్కసారి కలిపితే చక్కగా కరుగుతుంది. కొద్దిగా 1 చిటికెడు సాఫ్రాన్ లేదా కుంకుమ పువ్వు వేయండి. ఒక 3-4 ఏలకల పొడి. తర్వాత 1 స్పూను నెయ్యి. ఈ కాస్త ఉంచుకోండి, ఇంకొక స్పూను. ఇప్పుడు కొంచెం దీన్ని సిమ్లో పెట్టుకుని రవ్వ పోసేయండి. కొంచెం కదుపుతూ పోస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఈ నెయ్యి వేసేది కూడా ఇది ఉండలు కట్టకుండా ఉండటం కోసం. 2 నిమిషాల్లో దగ్గర పడిపోతుంది. మంచి వాసన వస్తుంది కదా. వేగిన రవ్వ వాసన వేరు, పచ్చి రవ్వ వాసన వేరు, కొంచెం చిన్న తేడా ఉంటుంది. కొద్దిగా చిక్కబడాలి. ఇప్పుడు మనం ఇలా వేస్తుంటే టకటక పడిపోతుంది కదా. 1 రవ్వ స్లోగా పడితే చాలన్నమాట. ఈ పనులు చేసేటప్పుడు చిన్న స్పూన్లు తీసుకోకండి. నేను జనరల్ గా చిన్న స్పూన్. అవునవును. పెద్ద గరిటె తీసుకోండి. ఇది ఇట్లా తుళ్ళి మీద పడుతుంది. తీసేసి చల్లారే సరుకులు ఇది కరెక్ట్ గా మనకు కావాల్సిన ఉన్న టంగుగా చేసామనుకో వత్తలేకపోతాం, బాగుండదు కూడా, మృదువుగా రాదు. అందుకని 1 రవ్వ లూజ్ గా ఉండాలి, మరీ పరిగెత్తకూడదు. మనం ఈ లోపల జీడిపప్పు వేయిద్దాము. వేయించిన జీడిపప్పు పలుకులు కూడా ఇందులో వేసేసుకుని హల్వాని పక్కన పెట్టేసుకుందాము. 1 స్పూన్ నెయ్యి ఈజీగా పొయ్యి మీద నుంచి దించి పక్కన పెట్టండి. అప్పుడు చకచక చల్లారుతుంది. కాసేపు మూత పెట్టి వదిలిపెట్టేసి తాపీగా ఇంకో పని చేసుకునే లోపల ఇది వచ్చేస్తుంది. ఈ లోపల మనం పులిహార తిరగమాతలు అలాంటివి పెట్టుకోవచ్చు. ఓకే. దీన్ని మనకు సరిపడా సైజు ముద్దలు చేసుకోవచ్చు. కొంచెం నేర్చేయి చేసుకుంటే ఒక్కసారి, తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. ఈ సైజు ఉండలు చేసేసి పక్కన పెట్టుకుందాము. అప్పుడు మనం మైదా పిండి, మనం గోధుమ పిండి తడి పెట్టాం కదా, ఎలా ఉందో చూద్దాం. నువ్వు నేర్చేయి చేసుకుని దీని సంగతి చూడు. అట్లనే ఈ ఉండలు చేసి పెట్టు, నేను అవి చూస్తాను. ఓకే. చకచక చేసి ఇదిగో మనం నానబెట్టి పెట్టుకున్న పిండి చూసావా, చక్కగా నానిపోయింది, లూజ్గా వచ్చింది. ఇవి 1 రవ్వ మందంగానే చేసుకుంటాను జయ. ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ కానీ, పాల కవర్ లాంటిది, ఆయిల్ కవర్ కానీ, లేకపోతే అరిటాకు ముక్క కానీ తీసుకోండి. ఒక అరిటాకు లేదా ప్లాస్టిక్ కవర్కి నూనె రాయండి. సుమారుగా ఆ ముద్ద ఎంత ఉందో అంతకి అటు ఇటుగా తీసుకోవాలి. ఇది కూడా చేసి ఒక ముద్దని ఇందులో పెట్టి కవర్ చేయండి. సాగుతుంది ఇది, ఎందుకంటే ఇందులో మైదా కూడా ఉంది కాబట్టి. అవునవును. దీన్ని వెడల్పుగా చేసి అలాగా దీన్ని కవర్ చేసేసేయండి. కాస్త మందం ఎక్కువగా ఉన్నా ఏమీ అనుమానం పడక్కర్లేదు. మనకి పూర్ణం ఎక్కడా కనపడకుండా కవర్ చేసేసేయండి మొత్తం. అన్నీ ఇలాగా ఉండలు చేసేసుకోండి. ఫస్ట్ 15-20 ఎట్ ఏ టైం చేసేసుకుని ఆ తర్వాత మనం టకటక పెట్టేసుకోవచ్చు, ఆయిల్ పెట్టుకోవచ్చు అన్నమాట. అవునులేండి.
ఇగో అన్నీ చేసి పెట్టుకున్నాము. అమ్మగారు ఆయిల్ పోసిన పోసేమా. ఎంత లైట్ గా అనిపిస్తుంది కదా ఆయిల్. మంచి నూనె అంటేనే ఫ్రీడమ్ ఆయిల్. ఫ్రీడమ్ ఆయిల్ లో లీటర్ నూనె కొంటే అందులో ఖచ్చితంగా లీటర్ ఆయిల్ ఉంటుంది. అదే చాలా కంపెనీ నూనె ప్యాకెట్లలో లీటర్ కి కొన్నా అందులో లీటర్ ఆయిల్ ఉండదు. అందుకే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఖచ్చితంగా ఇచ్చేది ఫ్రీడమ్ ఆయిల్ మాత్రమే. ఫ్రీడమ్ అంటేనే నమ్మకం. మనం మన చేతులతో మన ఇంట్లో వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి వాడే ప్రతి పదార్థం మీద ఒక్కసారి దృష్టి పెట్టండి. అంతే కదా రమ్మగారు? అంతేనమ్మా. కొద్దిగా నూనె చెయ్యి లేదా నేర్ చెయ్యి చేసుకుని వేసేయటం. అద్దేస్తే వీటిని ఒత్తటము కొంచెం మన అరచెయ్యి అంత చేసుకుంటే సరిపోతుంది. చిన్న మూకుడు పెట్టుకుని సరిపడా నూనె పెట్టుకుంటే ఒకటి. అంతేనా? మూకుడు పెద్దది ఉంది కాబట్టి మనం 2 వేసుకోవచ్చు. మొదట ఫస్ట్ తీసాక చూద్దాం. అదే తేలు వచ్చేస్తుంది కదా, రాని పైకి వచ్చాక అప్పుడు తిరగేస్తే రెండో పక్కన కాలిపోతుంది. చూడు ఎంత బాగా వచ్చిందో, క్రిస్ప్గా కనపడుతుంది. చిన్న గ్లాస్తో చేసామా, దీంతో మనకి 20-22 దాకా అవుతాయి. ఇంకా చిన్న పిల్లలు ఉంటే బుజ్జు చేసినా కూడా బాగుంటాయి. సరదాగా చేసుకోండి. ఇదే హల్వాని మనం చక్కగా బూరెల తోపులో ముంచి హల్వా ప్రసాదం బూరెలు కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఒట్టి హల్వాని తిద్దామంటే అలా కూడా తినేసేయచ్చు. ఈ అవకాశాన్ని బట్టి మంచి వస్తువులతోటి స్వయంగా సొంతంగా దేవుడికి దగ్గర నైవేద్యానికి చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళకు కూడా చక్కగా రుచికరంగా చేసి పెట్టండి. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.